మీరు కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. మిస్టర్ తెనాలి, మీరెలా ఈ ఫ్యామిలీతో మింగిల్ అయ్యారు? ఎలా అని అడిగితే వాళ్ళకి మంచి మనసు. ఆసుపత్రిలో ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్. పర్వాలేదు, మీరు చెప్పండి. చిన్న ఇంటర్వ్యూ. మీరు చెప్పండి. ఎక్కడాగాను? ఇన్పేషెంట్ దగ్గర. ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ అని 2 రకాలు. నేను ఈ ఇంటికి సంబంధించినంత వరకు ఎప్పుడు ఇన్పేషెంట్. వంటగది వరకు వంటగది వరకు వెళ్ళడానికి నాకు ఇంట్లో అనుమతి ఉందండి. ఎవ్వరు ఈ డాక్టర్ని నోరు తెరిచి తప్పు పట్టడానికి వీల్లేదండి. వైద్యమే తపస్సు. ఒంటి కాలు మీద, 2 కాళ్ళు మీద. డాక్టర్ పడిపోయారా? లేవండి లేవండి లేవండి. మీకేం కాలేదు కదా? సుబ్రహ్మణ్య, అంతా తెలుస్తుంది. మూర జరిగింది. షూట్ చేయకండి. ఇది మీ ప్యాంటే కదా, మార్చుకుందామా? కళ్ళు మూసుకోండి. చచ్చా, ఎక్స్క్యూజ్ మీ, నేను ఈ డ్రెస్ కొంచెం చేంజ్ చేసుకుని వస్తాను. చినిగిపోయిందండి. అంతేం కాదు, కొంచెం ఇదిగో ఇంత ఇంత ఉండొచ్చు. ఆ తర్వాత నేను ఇంకా కొంచెం మాట్లాడాలి. నేను వచ్చాక వి విల్ కంటిన్యూ ద ఇంటర్వ్యూ. అంతవరకు మీరందరూ రిలాక్స్ అవ్వండి. ఓకే ఓకే డాక్టర్, టేక్ యువర్ ఓన్ టైం. నాకు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చిన ఆయనకే చినిగిపోయింది. మంచితనానికి కాలం కాదని అందుకే అన్నారండి. పర్వాలేదు, మీరు కూర్చోండి. ఇదే టీవీ ఇంటర్వ్యూలో కైలాష్ నన్ను పడగొట్టాడు. ఇప్పుడు వాడు పడిపోయాడు. అది మాత్రమేనా? ఆయన చినిగిపోయింది, మీకు చిరగలేదుగా. పోనీ నువ్వు చెంపరా. మీకు పెళ్ళయిందా? పెళ్ళి అయిందా అంటే అదొక పెద్ద కథ. చెప్పనా? చెప్పండి. ఊరు నుంచి మేము వచ్చినప్పుడు నేను మా అమ్మ ఇద్దరమేనండి. మా నాన్నగారు చనిపోయారు కదండి. నేను ఒక్కడిని మగపిల్లాడనే. అమ్మ కుటుంబం వృద్ధి చెందాలనే మంచి ఉద్దేశంతో నాకు పెళ్లి ఏర్పాటు చేసిందండి. ఒక మంచి లక్షణమైన అమ్మాయిని చూసి నిశ్చయం చేశారండి. లక్షణమైన అమ్మాయి అండి. ముహూర్తం నాటికి ముందుగానే అందరూ బంధువులు వచ్చారండి. నాకు అంతకుముందు పెళ్లి చేసుకునే అలవాటు లేదు కదండి. ఏం చేయాలో నాకు తెలియదండి. మొదటి రోజు అమ్మాయి దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు మాట్లాడాను. ఆ తర్వాత పంచె కండువా అన్నీ వేసుకుని పెళ్లి కొడుకులా ముస్తాబోయి మండపానికి వచ్చేసానండి. అమ్మాయి రాలేదండి. అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. నా కళ్ళ వెంబడి ధారగా కన్నీళ్ళు వస్తున్నాయండి. ఏడవద్దురా అని అందరూ నన్ను ఓదారుస్తున్నారండి. నేను ఏడవలేదండి. పొగ కంట్లోకి పోవడం వల్ల కన్నీళ్ళు వచ్చాయి. తర్వాత అమ్మాయి ఎందుకు రాలేదో కారణం తెలిసింది. ఎందుకు? నా వల్లనే. ముందు రోజు ఆ అమ్మాయితో మాట్లాడానని చెప్పాను కదా, అది తప్పైపోయిందండి. నేను మాట్లాడితే మొట్టమొదటిసారి నన్ను చూసేవాళ్ళు నేను తింగరాడని అనుకునే అవకాశం ఉందండి. అంటే? తింగరోడంటే మామూలుగా పిచ్చివాడని అర్థం. ఆ అమ్మాయి నన్ను అలా అనుకుందంటే అందులో తప్పేమీ లేదండి. ఒక ఉత్తరం రాసిపెట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. తర్వాత నాకు అది పెద్ద విషయంలా అనిపించలేదు. కానీ అందరూ కలిసి గుసగుసలు ఆడుకుంటున్నారు. ఒక చోట ఏదో గొడవగా ఉంది. ఏంటంతమంది ఉన్నారు, వెళ్ళి చూద్దామని నేను వెళ్ళి తొంగి చూశాను. మా అమ్మ నేల మీద చలనం లేకుండా ఉంది. నా కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీరు. ఈ మాట పొగ వల్ల కాదు, అమ్మ కోసం. అమ్మ లేమ్మా అని చాలాసార్లు లేపి చూశాను. లేవలేదు. చేతిలో నాడి లేదు, నాకు తోడు లేదు. అనాథ అని తెలుగులో ఒక మాట ఉంది. ఆ మాటకున్న పూర్తి అర్థం నాకు ఆ రోజు తెలిసింది. ఆ తర్వాత నేను అనాథగానే ఉన్నాను. తర్వాత డాక్టర్ గారి కుటుంబం నా మీద చూపించిన ఆప్యాయత వల్లే నేను అనాథను కాదని నాకు అర్థమైంది. నేను ఇవాళ సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం డాక్టర్ గారి కుటుంబం. ఐఎమ్ సారీ, మీరు ఫీల్ అవుట్ చేశాను. పొరపాటు అయిపోయారు. టెలివిజన్లో ఏడవకూడదు. నాకు కూడా వాళ్ళకెందుకు, అందరూ సంతోషంగా చూడాలి, సంతోషంగా నవ్వాలి. నేనే సారీ. మీరు ఇంకేమైనా చెప్తారా? సరదాగా ఏదైనా మాట్లాడుకుందామా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు తప్పుగా అనుకోకూడదు. లేదు, చెప్పండి. మీరు వచ్చేటప్పుడు చక్కగా లక్షణమైన తెలుగు మాట్లాడుతున్నారు, అందరిలాగే సాధారణంగా. కానీ ఇక్కడికి వచ్చి కెమెరాలు పెట్టిన తర్వాత చేతిలోకి మైక్ తీసుకోగానే
కొంచెం ఆంగ్లం కలిసిన తెలుగు మాట్లాడుతున్నారు. ఏంటి, ఎప్పుడు, ఎందుకు, కూర్చోండి అని మాట్లాడుతున్నారు. ఎందుకలా? బదులు చెప్పలేరు కదా. ఒక స్టైల్ కోసమే తెలుగుని ఇలా పాడు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంతేనా?